కేంద్రం హామీలు ఇచ్చినా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే అభివృద్ధి నిధులు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నం కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి రావాల్సిన అంశాలపై కేంద్రానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామని, వరంగల్ ఎయిర్పోర్టు తన వల్లే వచ్చింది అని పక్క రాష్ట్ర కేంద్ర మంత్రితో చెప్పించుకున్న ఘనత కిషన్ రెడ్డికి దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్పోర్టు కోసం ఏనాడైనా కిషన్ రెడ్డి ప్రయత్నించారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ను తొలగించి కేసీఆర్ బినామీగా అధ్యక్షుడయ్యాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కు బినామీగా ఉన్నాడని ఆరోపించారు. మీరు అడ్డుకున్నట్లయితే తెలంగాణకు అభివృద్ధి ప్రాజెక్టులు ఎందుకు రావడం లేదని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగడం కిషన్ రెడ్డికి ఇష్టం లేదన్నారు. మేమేమీ కిషన్ రెడ్డిని బిచ్చం వేయమని అడగడం లేదని, రాష్ట్ర అభివృద్ధికి నిధులు అడుగుతున్నామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా, మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు, వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే, భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని, అంటే మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా, గతంలో పురావస్తు శాఖ, కల్చరల్ మినిస్టర్, టూరిజం మినిస్టర్గా ఉండే హైదరాబాద్ కేంద్రము పురావస్తు శాఖలకు సంబంధించి, కల్చరల్ కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక కేంద్రం. ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే. ఇవాళ కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాలుస్తలేవు? గతంలో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము